హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఇవాళ పిడిరాల్ కుకింగ్ ఛానల్లో ఆదివారం స్పెషల్ బోటి కర్రీ ఎలా చేయాలో విధానం చూపిస్తా. ముందు బోటి మనం తెచ్చుకొని శుభ్రంగా ఒక కళాయిలో, పెద్ద కళాయిలో వేసుకొని కాస్త నీళ్ళు పోసి ఉప్పేసి లైట్గా ఒక్కరవ్వంత ఉప్పేసి ఇలా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను కళాయిలో ఇలా వేసా బోటి ఇలా వేసి కొంచెం నీళ్ళు పోసి ఉప్పేసి ఉడకబెడుతున్నా ఫ్రెండ్స్. ఇది బాగా ఉడకాలి, శుభ్రంగా అట్లా ఉడకాలి. ఇట్లా ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. బాగా బోటి 10 నిమిషాల పాటు బాగా ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇది చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందా 10 నిమిషాలు అన్నాం కదా. 10 నిమిషాల తర్వాత ఇట్లా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు ఉడికింది కాబట్టి చక్కగా కట్టేసుకున్నాక ఒక 15 నిమిషాల పాటు చల్లార్చినాక శుభ్రం కడుక్కోవాలి. కడుక్కునే విధానం కూడా మీకు చూపిస్తాను. నేను ఎలా కడుక్కోవాలి ఏంది కూడా బోటి విధానం కూడా చూపిస్తాను. చూడండి, ఇందాక మనం బోటి చల్లార్చుకోవడానికి ఇప్పుడు చల్లారిపోయింది. చల్లారాక ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా ముందు చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకోవాలి శుభ్రంగా. చూడండి, ఇలా చక్కగా చల్లారిపోయాక ఉడకబెట్టుకున్నాక మామూలు నీళ్ళు పోసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందు అట్లా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో, చాలా నీట్గా శుభ్రంగా ఉన్నాయి. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ మంచి వాటర్ పోసి మళ్ళీ కడగాలి. ఇలా బోటి ఎంత శుభ్రంగా కడుక్కుంటే చేదు గీదు ఏం తగలకుండా దాంట్లో ఉన్న చెడంతా శుభ్రంగా వెళ్ళింది. ఉడకబెట్టుకున్న దాంట్లో నుంచి మళ్ళీ శుభ్రంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. చూడండి, ఇంత తెల్లగా ఉందో, పైదంతా పోయి చక్కగా తెల్లగా వచ్చేసింది. చూడండి, ఇప్పుడు అంత తెల్లగా వచ్చింది. శుభ్రంగా నీట్గా ఇలాగ బోటు కడుక్కోవాలి. అంత నీట్గా కడుక్కుంటే అంత బాగుంటుంది బోటు. చాలా శుభ్రంగా మళ్ళీ కడుక్కుందాం. శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి బోటు వేసుకోవాలి. మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్. కొత్త ఛానల్ ఫ్రెండ్స్. ఇలా శుభ్రం కడుక్కొని మళ్ళీ పక్కన దాంట్లో వేసుకోవాలి. చక్కగా ఇలా బోటు కడిగే విధానం శుభ్రంగా. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు మనం బోటి కడుక్కొని వచ్చాక పొయ్యి మీద పెట్టాము. మాకు చుట్టాలు వచ్చారని చెప్పేసి మా తమ్ముడు మా మరదలు వచ్చారు కాబట్టి బోటి సరిపోదు కాబట్టి కేజీ మటన్ తెచ్చి మటన్ కూడా వేసాము. మటను బోటి రెండు కలిపి శుభ్రంగా ఉడకబెట్టుకుందాం. మనం ఇప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టుకుందాం. చూడండి, 1 కేజీ మటన్ కూడా వేసాము, సరిపోదని చుట్టాలు వచ్చారని. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉడకబెట్టుకోవాలి. దీంట్లో మనం ఉప్పు పసుపు వేద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా, ఉడికిపోయింది. దాంట్లోకి పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు ఇలా
ఉల్లిగడ్డలు సన్నగా దొరుకుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు ఇలా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. కొంచెం 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు ఇవన్నీ కొద్దిసేపు కొంచెం ఉడికేదాకా చూడండి. ఉడికిపోయింది కదా, దాంట్లో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర పైన సరిపోయినంత అన్నీ వేసుకోవాలి. చూడండి చక్కగా అట్లా బాగా కలుపుకోవాలి. అన్నీ వేసాం కదా మనం, ఇప్పుడు అన్నీ వేసాక ఇట్లా కలుపుకోవాలి. ఇది ఫ్రై మాట, బోటి ఫ్రై. బోటి గోంగూర చేసుకోవచ్చు, బోటి దోసకాయ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. మనం దీంట్లో మటన్ వేసుకున్నాం కాబట్టి ఫ్రై చేసుకుందాం. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల పాటు ఇట్లా కలుపుకొని ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, చక్కగా అయిపోయింది ఫ్రై. ఇలా బోటి ఫ్రై చక్కగా చాలా బాగా వచ్చేసింది. చాలా చక్కగా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో, దగ్గరికి రండి. చూడండి ఎంత బాగుందో బోటి ఫ్రై. చక్కగా బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం బౌల్లో చూడండి చక్కగా బోటి ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్. ఏందా